నా ప్రేమ నీకోసమే 93rd చాప్టర్. కొన్ని రోజులు ఉండొచ్చు కదమ్మా అని దక్ష అంటే, ఇప్పటికే అక్కడ మీ నాన్నగారు ఒక్కరే అయిపోయారు, నువ్వేమో అక్కడికి రావు, ఆయనేమో ఎక్కడికి రారు అని అంటారు పుష్పగారు. తొందరలోనే అందరం కలిసి ఉందామమ్మా అని మృదువుగా చెప్తాడు దక్షబాబు. ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని అంటూ ఉండగానే రెడీ అయిన ఇందు, ఇషు అక్కడికి వస్తారు. సరే అమ్మా, వెళ్ళొస్తాం అని ముగ్గురు పుష్పగారికి చెప్పి స్టార్ట్ అవుతారు. ఇషుని స్కూల్ దగ్గర దించి చాలా జాగ్రత్తలు చెప్పి ప్రిన్సిపల్తో కూడా మాట్లాడి ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డ్రైవర్ వస్తే తప్ప ఎవరితో పంపించొద్దు, కలవద్దు అని చెప్తాడు దక్షబాబు. ఓకే సార్, మేము కేర్ఫుల్గా చూసుకుంటాం మీ అమ్మాయిని అనగానే థ్యాంక్ యూ అని చెప్పి వాళ్ళ ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. చాలా రోజుల తర్వాత భార్యా సమేతంగా ఆఫీస్కి వెళ్తాడు దక్షబాబు. ఇందు తన ప్లేస్లో ఆగిపోతే దక్ష తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. వెళ్తున్న అతన్నే చూస్తూ ఉంటుంది ఇందు బేబీ. ఏంటమ్మా, ఇంతసేపు మీ ఆయనతోనే ఉన్నావు కదా, ఇంకా తననే చూస్తూ ఉన్నావు, ఏంటి సంగతి అని కనుబొమ్మలు ఎగిరేసి మరీ అడుగుతుంది తాన్వి పాప. నువ్వు నీ పిచ్చివాగుడు ఆపవానే అని ఇందు తాన్విని కసిరి తన సిస్టమ్ ఆన్ చేస్తుంటే, ఎప్పుడో ఒకసారి నా ఇమాజినేషన్ తప్పైందని ఎప్పుడూ తప్పవ్వదు బేబీ అని తాన్వి అంటుంది. అవునా, ఇంతకీ ఇప్పుడు ఏం ఇమాజిన్ చేసుకున్నావు అని అడుగుతుంది ఇందు. ఎందుకో నీకు నీ మొగుడిని వదిలి ఒక్క నిమిషం కూడా దూరంగా ఉండాలి అనిపించట్లేదు అనిపిస్తుంది అనగానే ఇందు పెదవుల్లో చిరునవ్వు చేరుతుంది. అది పసిగట్టిన తాన్వి పాప, నువ్వు సిగ్గుపడుతున్నావానే అని అనగానే ఈడియట్ అని తాన్వి పాపని కసిరి వర్క్ స్టార్ట్ చేస్తుంటే, హే ఇందు, క్లారిటీ ఇవ్వవే నాకు, లేకపోతే నేను వర్క్ చేయకుండా మీ స్టోరీని ఇమాజిన్ చేసుకోవడమే సరిపోతుంది. అప్పుడు ఆ మెంటల్ ఫెల్లోకి నాకు పనిష్మెంట్ ఇవ్వడానికి రీజన్ దొరుకుతుంది అని డ్రామాటిక్గా అంటుంది తాన్వి పాప. మనం ఈవినింగ్ మాట్లాడుకుందాం, ముందు మాటలాపి పని చూడు అనగానే, నిజంగానే ఈవినింగ్ విషయం చెప్తావు కదా అనగానే, చెప్తానే తల్లి అని అనగానే సరే అని తాన్వి కూడా వర్క్లో పడుతుంది. కానీ ఇందు ఏం చెప్తుందా అని ఎగ్జైట్మెంట్ మాత్రం వదలదు. దక్ష క్యాబిన్లో మేనేజర్ దక్షకి ఎదురుగా నిలబడి, సార్ మీతో ఒక విషయం చెప్పాలి అంటాడు. హా చెప్పండి అనగానే, సార్ ఇంకో వారం రోజుల్లో ఈ కంపెనీ స్థాపించి 25 years అవుతుంది అని చెప్తాడు ఆయన. అవునా అన్నట్టు చూస్తాడు దక్షబాబు. అవును సార్, ఇంతకుముందు సార్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ కంపెనీ యానివర్సరీ గ్రాండ్గా చేసేవాళ్ళు సార్ అని చెప్తాడు. సరే, నేను కూడా ఈ విషయం గురించి ఆలోచించి ఏం చేద్దామనేది రేపు చెప్తాను అని దక్ష అనేసరికి ఓకే సార్ అని అతను వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోవడం ఆలస్యం. ఇందు ఎంటర్ అవుతుంది దక్ష క్యాబిన్లోకి. ఏంటి అన్నట్లు చూస్తాడు దక్ష. అది సార్ మీ స్కెడ్యూల్ అనగానే ఓకే చెప్పు అంటాడు. ఇందు చెప్పడం అయిపోయాక, ఏంటి అన్ని మీటింగ్స్ ఆఫీస్లోనే ఉన్నాయి అని అంటే తమరు ఇప్పుడిప్పుడే రికవర్ అయ్యారు కదా, ఎందుకు అవుట్డోర్ మీటింగ్స్ అని నేనే అన్నీ ఆఫీస్లో అరేంజ్ చేశాను అంటుంది. ఒకసారి ఇందు వైపు చూసి, మంచిది, ఇక తమరు వెళ్ళండి అంటాడు ల్యాప్టాప్లో తల దురుస్తూ. ఓకే, స్టిచ్చెస్ తీసేశారని ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకు అని చెప్పి దక్ష చూడగానే గప్చుప్గా బయటికి వెళ్తుంది ఇందు. నా ప్రేమ దీనికి ఎప్పుడు అర్థం కాదు, దాని బాధేంటో నాకెప్పుడు అర్థం కాదు అనుకుని మళ్ళీ వర్క్లో పడతాడు దక్షబాబు. 11 గంటలకి ఒక ప్రాజెక్ట్కి సంబంధించిన క్లయింట్స్తో మీటింగ్ ఉంటుంది. ఆఫీస్లోనే అరేంజ్ చేయడం వలన క్లయింట్స్ అక్కడికే వస్తారు. సార్ క్లయింట్స్ వచ్చారు అని ఇందు చెప్పగానే దక్ష వెనకాలే ఇందు కూడా మీటింగ్ హాల్కి వెళ్తారు. వినయ్ ఆల్రెడీ వాళ్ళ దగ్గరే ఉంటాడు.
మొత్తం ముగ్గురు క్లయింట్స్ ఉంటే అందులో ఒక బ్యూటిఫుల్ లేడీ కూడా ఉంటుంది. దక్ష లోపలికి వెళ్ళగానే నవ్వుతూ గుడ్ మార్నింగ్ అని చెప్తాడు ముగ్గురికి కలిపి. గుడ్ మార్నింగ్ మిస్టర్ దక్ష, ఏదో యాక్సిడెంట్ అయిందంట కదా, హౌ ఇస్ యువర్ హెల్త్ అని అడుగుతాడు అందులో ఒకరు. ఓకే ఫైన్ మిస్టర్ మల్హోత్రా అంటాడు దక్ష. హీఈస్ మై బిజినెస్ పార్ట్నర్ అశోక్ అని ఒకరిని పరిచయం చేసి షీఈస్ మై డాటర్ అస్మిత మల్హోత్రా అని పరిచయం చేస్తారు. హలో మిస్టర్ అశోక్ అని అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి హాయ్ మిస్ అస్మిత అని తనకి కూడా హ్యాండ్ షేక్ ఇవ్వగానే హాయ్ మిస్టర్ దక్ష యూర్ సో హ్యాండ్సమ్ అని కాంప్లిమెంట్ కూడా ఇచ్చేస్తుంది అస్మిత బేబీ. దానికి దక్ష చిన్నగా నవ్వి ఊరుకుంటే ఇందు కళ్ళలో ఫస్ట్ టైం జెలసీ కనిపిస్తుంది. అశోక్ చూపు ఇందు మీద పడి హూ ఇస్ షీ అనగానే దక్ష ఒకసారి ఇందు వైపు చూసి షీఈస్ మై పర్సనల్ సెక్రటరీ అనగానే ఇందుకి కోపం వస్తుంది. హో పిఏనా అని అస్మిత కేర్లెస్గా అనగానే నాట్ ఓన్లీ పిఏ షీఈస్ మై వైఫ్ అని చెప్పి కూర్చోమన్నట్టు ఇందు వైపు చూస్తాడు. ఆ మాటకి ఇందు మొహం మతాబులా వెలిగి అస్మిత కళ్ళల్లో మంటలు రప్పిస్తాయి. ఇందు దక్ష చెరికి దగ్గరగా జరిగి మరీ కూర్చొని వీడు నా సొంతం అన్నట్టు అస్మిత వైపు ఒక లుక్ ఇస్తుంది. వినయ్ ఇటు అస్మితని ఇందుని ఇద్దరిని గమనిస్తాడు. అలా ఒక 2 గంటలు ప్రాజెక్ట్ గురించి మీటింగ్ జరిగి డీల్ ఓకే అని అనుకోవడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకి డిన్నర్ అరేంజ్ చేయిస్తాడు దక్షబాబు. మాతో మీరు కూడా జాయిన్ అవ్వాలి అనేసరికి దక్ష తనతో పాటు వినయ్ ఇంకా ఇందు కూడా జాయిన్ అవుతారు. డైనింగ్ టేబుల్ దగ్గర దక్షకి ఒకవైపు ఇందు కూర్చుంటే ఒకవైపు అస్మిత కూర్చుంటుంది. తింటున్నంతసేపు అస్మిత నాన్ స్టాప్గా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే దక్షకి మాట్లాడక తప్పదు. వాళ్ళిద్దరిని చూస్తున్న ఇందు తినకుండా ప్లేట్లో కెలుగుతూ ఉంటుంది. ఇందు ఏమైంది అని వినయ్ అనేసరికి ఏం లేదు, నాకు తినాలి అనిపించట్లేదు, సారీ అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్న ఇందుని చూస్తూ ఉంటే అస్మిత పిలిచి సొల్లు స్టార్ట్ చేసేసరికి డిన్నర్ కంప్లీట్ చేయాల్సి వస్తుంది దక్షబాబుకి. ఏంటే అయిపోయిందా మీటింగ్, నువ్వు ఒక్కదానివే వచ్చావు బయటికి అని తాన్వి అనగానే హా వాళ్ళకి దగ్గరుండి తినిపించే వరకు వాళ్ళు రారంట, అందుకే నేను వచ్చేశాను అని చిరాగ్గా అంటుంది ఇందు. ఎందుకే అంత చిటపటలాడుతున్నావు అని తాన్వి అడిగేసరికి నాకు ఇలాగే మాట్లాడడం వచ్చు, దానిలా రాసుకుంటూ పూసుకుంటూ మాట్లాడడం రాదు అంటుంది అస్మిత మీద కోపంతో. ఎవరిలాగే అని అంటుంది తాన్వి పాప అర్థం కాక బుర్రగొక్కుంటూ. ఇంకెవరు వచ్చిందిగా ఓ టక్కులాడి ప్రాజెక్ట్ కోసం అని ఇందు అనగానే వచ్చిన క్లయింట్స్లో ఒక లేడీని చూసిన తాన్వికి విషయం కొంచెం కొంచెం అర్థమవుతుంది. హో ఆ పాప మీ ఆయనకి సైట్ కొడుతుందా అని అడుగుతుంది. అవును అన్నట్టు బేలగా చూస్తుంది ఇందు. మరి అలా ఎలా దాని దగ్గర నీ మొగుడిని వదిలేసొచ్చా అని అంటుంది తాన్వి పాప. మరి రాకుండా ఏం చేయమంటావు, దాని సొల్లు మొహాన్ని వీడి ఇకలు చూస్తూ తరించాలా అని విసుగ్గా అంటుంది ఇందు. సరేలే, నువ్వెలాగూ తనకి సంతోషాన్ని ఇవ్వలేవు కదా, ఈ అమ్మాయినా దక్షకి నచ్చితే తన లైఫ్ కూడా కలర్ఫుల్గా ఉంటుందేమో అని కావాలని అంటుంది తాన్వి పాప. ఇందు కోపంగా తాన్విని చూస్తూ ఉంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ ఆయన కూడా ఆ పిల్ల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని అర్థమవుతుంది, కాబట్టి ఇక అతని జీవితానికి వచ్చిన నష్టం ఏం లేదులే అని అంటుంది తాన్వి పాప. ఇందు ఇంకా కోపంగా చూస్తూ ఉంటే నిజమే కదనే, నువ్వేం అతన్ని ప్రేమించట్లేదు కదా, కేవలం ఇష్యూ కోసమే అతన్ని పెళ్లి చేసుకున్నావు కదా అని అనగానే కళ్ళ నిండా నీళ్లతో హా
ఇష్యూ కోసమే చేసుకున్నా, కానీ అని ఆగిపోతుంది. కానీ చెప్పవే అని అడుగుతుంది తాన్వి. కానీ ఏం లేదులే అంటుంది విసుగ్గా ఇందు. ఇలా నీలో నువ్వే బాధపడితే ఒరిగేది ఏముండదు. అసలు నీ మైండ్లో ఏముందో క్లియర్గా చెప్పు అని తాన్వి రెట్టించి అడిగేసరికి, నేను వాణ్ణి ప్రేమిస్తున్నా. ఎప్పటి నుంచి అని అడిగితే నాకు కూడా తెలియదు. కానీ మళ్ళీ కానీ ఏంటే అని ఈసారి విసుగ్గా అంటుంది తాన్వి. అది కాదే, నేను నేను అని నాంచుతూ ఉంటే, చెప్పు అని కసురుతుంది తాన్వి. అది నేను సెకండ్ హ్యాండ్ని కదే అని బేలగా అంటుంది ఇందు. తాన్వి ఇందు వైపు చూస్తూ, పిచ్చిదానా ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అని అడుగుతుంది. నిజమే కదనే, వాడికి దూరం కావాలి అనిపించట్లేదు, అలాగని దగ్గర కావాలి అనిపించట్లేదు. ఏం చేయమంటావే అని బాధగా అడుగుతుంది ఇందు. దక్షకి తెలియదా నీకు ఆల్రెడీ పెళ్ళయిందని అని అడుగుతుంది తాన్వి. తెలుసు కానీ అని ఇందు అనగానే, అంటే ఇప్పుడు దక్ష నేను ప్రేమించట్లేదా అని అడుగుతుంది. అంతకుముందు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా ప్రేమ నీకోసమే అని దక్ష చెప్పడం గుర్తొచ్చి ప్రేమిస్తున్నాడు అని అంటుంది ఇందు. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 93rd చాప్టర్. అమ్మయ్య, మొత్తానికి ఇందు దక్షని ప్రేమిస్తుంది అని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఈ వీడియో మీకెలా అనిపించింది? వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.